ఆదికాండము 29వ అధ్యాయం 17వ వచనమును ధ్యానం చేద్దాం. ఆదికాండము 29వ అధ్యాయం 17వ వచనమును ధ్యానం చేద్దాం. లేయా జబ్బు కండ్లు కలిగినది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలివి చేసేదనెను. అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా దగ్గర ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసిన. చాలండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, జీవము కలిగిన నాయన, సర్వోన్నతుడు అయిన దేవ, వెత్తబడుతున్నటువంటి వాక్యము నాయన బిడ్డలకు తెలియబరుస్తున్నప్పుడు వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగిన మనస్సును మా ఎల్లరికూ అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హారాను దేశంలో లాబాను అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఎవరండి? హారాను దేశంలో లాబాను అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది కుమార్తెలు? 2 కుమార్తెలు ఉన్నారు. ఒక దాని పేరేంటి? లేయా. రెండవ దాని పేరు రాహేలు. అనండి, ఒక దాని పేరేంటి? లేయా. రెండవ దాని పేరు రాహేలు. అయితే ఈయనకి పుట్టినప్పుడు, అంటే రాహేలు లేయా మొట్టమొదటిగా పుట్టింది లాబానుకి. పుట్టిన తర్వాత కండ్లు అయితే తెరవట్లేదంట. ఏం చేయట్లేదు? కండ్లు తెరవలేకపోతుంది. తర్వాత ఎదుగుతున్న కొలది కొంతకాలమైన తర్వాత కండ్లు తెరిచింది కానీ పూర్తిగా తెరవలేకపోతుంది. కండ్లు తెరిచింది కానీ పూర్తిగా తెరవలేకపోతుంది. కళ్ళంతా నీరు కారుతూ ఉన్నాయి, కండ్లు ఆ పుసులు కడతా ఉన్నాయి, కండ్లు చూడలేని స్థితిలో ఉన్నాయి, వెలుగును చూడలేని స్థితిలో ఉన్నాయి, ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కండ్లు మాత్రమే కాదు, ఆమె శరీరం కూడా అలసటకు చెందినది. ప్రతిసారి అలసటకు గురవుతుంది. ఏ పని చేయలేకపోయినా కూర్చుని ఉంటేనే ఏం జరుగుద్ది? అలసట అనేది వస్తుంది. చూడండి, కొంతమంది ఏ పని చేయలేకపోయినా అలసిపోతూ ఉంటారు కదా, అదొక ప్రాబ్లం అంతే. అది అలాగ పుట్టుకతోనూ అలసట, నీరసము, బలహీనం అనేది లేయాకు ఉంది. ఏముంది? అలసట, నీరసము, బలహీనం. ఏ పని చేయలేదు. ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టలేదు, ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా నడవలేదు. నడవాలి అని అంటే ఎవరో ఒకరు సాయం కావాలి. నడవాలి అని అంటే ఎవరో ఒకరు సాయం కావాలి, చేపట్టుకుని నడిపించాలి. తన పనులు తను కూడా చేసుకోలేదు. అటువంటి పరిస్థితి. అయితే చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. మొత్తానికి పెద్ద ఎదిగిన తర్వాత కూడా, యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా, వివాహం చేసేటువంటి సమయం వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. చూడండి, కొంతమందికి చిన్నతనంలో ఏదైనా జబ్బులు ఉంటే పెద్ద అయిన తర్వాత పోతూ ఉంటాయి కదా. డాక్టర్లు అంటారు పెద్ద ఎదిగిన తర్వాత పోతుందిలేమ్మా, బాగానే ఉంటుంది అని అంటారు. పెద్ద అయిన తర్వాత పోతూ ఉంటే కొన్ని జబ్బులు, ఈ లేయాకు మాత్రం ఆ జబ్బు పోలేదు. వివాహ సమయం వచ్చినా అలాగే ఉంది. ఏ పని చేయలేదు, నీరసంగా ఉంటుంది. లేయా అన్న మాటకు అర్థం ఏంటంటే అలసట అని అర్థం. లేయా అన్న మాటకు అర్థం ఏంటి? అలసట. పేరుకు గుణానికి సంబంధం ఉండే ఆ రోజుల్లో పేర్లు పెట్టేవారు. ఏ పేరు పెట్టాలన్నా వాళ్ళ గుణం చూసేవారు, వాళ్ళ గుణాన్ని చూసి, వాళ్ళ పరిస్థితులు చూసి పేరు పెట్టేవారు. లేయా అన్న మాటకు అర్థం ఏంటి చెప్పాలి? అలసట, నీరసము, బలహీనత అనేది తనకు వచ్చింది. ఎందుకు వచ్చింది ఇటువంటి బలహీనత? ఏదన్నా పాపం చేసింది అని అంటే ఏ పాపం చేయలేదు. ఒకటే మేనరికం వల్ల అలా పుట్టారు. ఎలా పుట్టారు? మేనరికం వల్ల పుట్టారు. మరి లాబాను కానీ, అబ్రహాము గారు కానీ, ఇస్సాకు కానీ, యాకోబులు కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చేసుకున్నారు. అందుకని బలహీనంగా పుట్టింది ఆమె. ఎలా పుట్టింది? చాలా బలహీనం. ఏ పని చేయలేదు, ఎవరికి సాయం చేయలేదు, తనకు కూడా తను సహాయం చేసుకోలేదు. అందుకని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొస్తాను, ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండేది. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ తన పక్కన పెట్టేశారు. ఎప్పుడు కూడా మూల కూర్చుంటూ ఉండేది. ఎందుకనంటే లేచిందంటే పప్పు డబ్బా తీసుకురమ్మంటే ఉప్పు డబ్బా తీసుకొస్తుందేమో. అటువంటి పరిస్థితుల్లో లేయా ఉంది. లేయా చాలా బలహీనురాలు, దేన్ని గుర్తుపట్టలేదు, ఏ పని చేయలేదు. అందుకని తను ఏం చేశారంటే పక్కన పెట్టేశారు. ఇక బయట వాళ్ళకి, లాబానికి 2 కూతుర్లు ఉన్నారు కానీ బయట వాళ్ళకి ఏ కూతురు తెలుసు? ఇంకో కూతురు ఉంది, రాహేలు మాత్రమే తెలుసు. లేయా ఎవ్వరికీ తెలియదు.
ఎందుకనంటే లే రాహేల్ అనే మాటకు అర్థం ఏంటంటే ఆడు గొర్రెపిల్ల, డబుల్ బ్యాటరీ కలిగింది, రీఛార్జ్ ఎక్కువ అనమాట, బాగా ఫుల్ ఎనర్జీగా ఉండేది, రూపవతి, సౌందర్యవతి, పైగా లావుగా ఉండి, అందంగా ఉండి, అందరిని ఆకర్షించేటట్టుగా ఉండి, తెలివి చురుకుదనం ఉండి, పైగా తండ్రి చేస్తున్న పనులు కూడా తను చేస్తుంది. ఎవరు? రాహేలు అనేటువంటి ఆవిడ. కాబట్టి రాహేలు విషయంలో లాబానికి ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి పరిస్థితులు కానీ లేవు. లాబానికి ఇబ్బంది అంతా ఎవరి గురించి అంటే లేయా గురించే. ఎవరి గురించి? లేయా గురించే. లేయా మొట్టమొదట పుట్టింది, మా వంశాన్ని నిలబెట్టేది, పుట్టగా ఎటువంటిది పుట్టింది? జబ్బు కలిగింది పుట్టింది. తన కళ్ళు బాగోవు, తన ఒళ్ళు బాగోదు, తన పరిస్థితి బాగోదు, ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటుంది, తెలివి లేదు, జ్ఞానం లేదు, ఎలాగ పడితే ఎలాగుంటుంది, తన పరిస్థితి ఎలాగా. ఒక ఆయనే ఉన్నాడు లాబాను, ఒక ఆయన, అప్పటికే తన భార్య చనిపోయింది. నా తర్వాత జీవితం ఒకవేళ రాహేలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే, నేను చనిపోతే ఈ ఒక్క అమ్మాయి పరిస్థితి ఏంటని చెప్పేసి తనకు దిగులు పట్టుకుంది. హల్లెలూయా. రాహేలు విషయంలో అయితే అలా లేదు. రాహేలు చురుకుదనం కలిగింది, రాహేలు రూపవతి, రాహేలు సౌందర్యవతి, పైగా జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని తన తండ్రి గొర్రెలు కూడా మేపడానికి వెళ్ళిందంట ఫీల్డ్లోకి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచు. కొంతమంది ఆడపిల్లలు ఇంట్లో ఉంటారు చూడండి, మగపిల్లలు లేకపోతే గనక వాళ్ళే ఉండి ఏమని అంటారంటే, మేమేమన్నా మగపిల్లల కంటే తక్కువ చేసామని చెప్పేసి రెడీ అయ్యి చక్కగా పనులు చేస్తూ ఉంటారు. మాకు తెలిసిన ఒక ఆవిడ చిన్నప్పుడు ఒక అమ్మాయి ఉండేది, కానీ ఆవిడ మగవాళ్ళు చేసే పనులన్నీ చేసేది. తాడి చెట్టు ఎక్కేది, ముంజులు నరికేది, కొబ్బరి చెట్టు ఎక్కేది, కాయలు తీసేది. అందరూ అనేవారు మగాడే అనేవారు. ఎందుకనంటే ఆయనకు పుట్టిన వాళ్ళు 4 ఆడపిల్లలే పుట్టారు. కానీ ఆ రెండో ఆవిడ మాత్రం ఎప్పుడు కూడా మగవాడు ఏ పనులు చేస్తే ఆ పనులు, ఈ కట్టేతులు కట్టడం, మోపులు నెత్తి మీద పెట్టుకోవడం, మగవాళ్ళు పెద్ద పనులు, బలమైన పనులు ఏవైతే చేస్తారో అవన్నీ చేసేది. హల్లెలూయా. అలాగే రాహేలు కూడా ఎటువంటిది అంటే, తండ్రి మేపుతున్న గొర్రెలను మేపి, తండ్రికి ఎటువంటిదంటే, నీకు కొడుకులు అవసరం లేదు నాన్న, కొడుకుల కంటే నేనే బెటరు, నేనే ఎక్కువ పనులు చేస్తానని చెప్పేసి మగవాళ్ళతో గొర్రెలు మేపేదంట. ఎవరితోనూ? మగవాళ్ళు ఎలాగైతే వేరు ప్రదేశాలకు వెళతారో, కొండ ప్రాంతాలకు వెళతారో, లోయ ప్రాంతాలకు వెళతారో, ఒకవేళ గొర్రెలకి చెట్లు విరిచి, అంతేగా చెట్లకి విరవాలి, ఆ లేత కొమ్మలన్నీ విరిచి గొర్రెలకు పెట్టాలి, మగవాళ్ళైతే పెడతారు. మరి ఆడమ్మాయి కూడా ఒక మగవాడిలాగా ఆ చిగురులన్నీ కూడా విరిచి తనకు పెడతా ఉండేదంట గొర్రెలకి. అలాగూ తండ్రి గొర్రెలన్నీ మేపుకుంటూ ఉన్నది. రాహేలు బాగానే ఉన్నది. లేయా విషయానికి వస్తే ఇంట్లోంచి బయటకు రాదు. లేయా విషయానికి వస్తే నీరసం, లేయా విషయానికి వస్తే బలహీనురాలు, లేయా ఏమి చేసుకోలేని పరిస్థితి. అయితే రోజు రోజుకి తండ్రికి దిగులు ఎక్కువైపోతుందంట. ఎవరి మీద చెప్పండి ఒకసారి. వాక్యం వింటున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎలర్ట్గానే ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. టిఫిన్ చేసి వచ్చారా? చల్లగా ఉంది, మొత్తం వస్తుంది, ఎలాగెలా ఊగుతున్నారు. ఓకండి, ఊగిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఓగట్లేదు ఎవరు, ఓగొద్దు తోగొద్దు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. లాభానికి ఎంతమంది కూతుర్లు ఉన్నారు? నేను ఇలా చూపిస్తున్నాను, ఇద్దరు అనేస్తున్నారు. ఎంతమంది కూతుర్లు ఉన్నారు? 2 ఉన్నారు. మొదటి దాని పేరేంటి? లేయా. లేయా అనే మాటకు అర్థం ఏంటి చెప్పాలి? అలసట, నీరసము, బలహీనం. ఇంకొక అమ్మాయి పేరేంటి? రాహేలు. రాహేలు అనే మాటకు అర్థం ఏంటి? ఆడు గొర్రెపిల్ల చెంగు మన ఎలాగ ఎగురుద్దో తన జీవితం కూడా అటువంటిదే. చెంగుమని చాలా చురుకుదనంగా ఉండేటువంటి పిల్ల. అయితే 2 ఆడపిల్లలు ఉన్నారు, చక్కగా చూసుకుంటూ ఉన్నారు. అయితే తండ్రికి ఏం పెద్ద కుమార్తె గురించినటువంటి బెంగ వచ్చింది. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు. ఎక్కడి నుంచి? తల్లిదండ్రుల దగ్గర నుంచి మొత్తానికి హారాను దేశం యాకోబు అనేటువంటి ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారు? యాకోబు అనేటువంటి ఆయన ప్రయాణం చేసి వచ్చి రాగానే రాహేలు చూశాడు. ఎవరిని చూశాడు? రాహేలు చూశాడు. రాహేలు చూడగానే ఈ అమ్మాయి మనకు తెలిసిన అమ్మాయి, మన బంధువుల అమ్మాయి, పైగా వరుస అవుద్దని తెలియగానే వెళ్ళి ముద్దు పెట్టేశాడు అంట. ఏం పెట్టాడు? వెంటనే ముద్దు పెట్టేశాడు. ముద్దు పెట్టి పద నాన్న దగ్గరికి వెళ్దాం, పద అమ్మ దగ్గరికి వెళ్దాం, మన చుట్టాలందరి దగ్గరికి వెళ్దామని పరిగెట్టుకుని ఇంటికి వచ్చేసి వెంటనే లాభాన్ని ఏమంటున్నాడు? మావయ్య నాకు రాహేలు నుంచి పెళ్లి చేయి అంటున్నాడు అంట. ఒరే ఎవడరా నువ్వు, ఎప్పుడు వచ్చావురా, ఏ ఊర్రా నీదేనంటే నేనే మావయ్య అని చెప్తున్నాడు. ఓహో నువ్వా, ఎందుకు వచ్చావా అని అంటే, నేను అక్కడ పలానా పని చేసి అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చాను. మరి దేనికి వచ్చావంటే, వచ్చింది పని చేయడానికి వచ్చాక రాగానే పెళ్ళి అంటావు ఏంటంటే, పెళ్లి చేసేమాయ అని చెప్పేసి లాభాన్ని తినేస్తున్నాడు అంట. సరే పెళ్లి చేస్తాను బాగానే ఉంది, కట్నం ఎవరిస్తారు అన్నాడంట. ఏమన్నాడు? పెళ్లి చేస్తాను, కట్నం ఎవరిస్తారు అన్నాడంట.
ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లే మగవాడు కట్నం ఇవ్వాలి, అవునా కదా? మీరందరూ ఇచ్చారు కదా. ఆడపిల్లలే మగవాళ్ళకి ఏమి ఇవ్వాలి? కట్నం ఇవ్వాలి. ఎబ్రీల్లో మాత్రం పెళ్లి చేసుకోవాలంటే మగవాళ్లే ఆడపిల్ల కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళాలి. పైగా అన్నాడు, కట్నం ఎవరు ఇస్తారు? నువ్వు ఇస్తావా? మీ అమ్మ ఇస్తుంది, మీ నాన్న ఇస్తాడా? మా అమ్మ ఇవ్వదు, మా నాన్న ఇవ్వడు. అడిగానంటే చెప్పించి కొడతారు. నేను వచ్చిన పని వేరు, ఇక్కడ చేస్తున్న పని వేరు అని చెప్పేసి యాకోబు అంటున్నాడంట. మరి రాగానే పెళ్ళి అంటావు ఏంటంటే, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి అంటున్నాడంట. సరే పెళ్ళి చేస్తాను కానీ కట్నం కావాలి. కట్నం ఎంత కావాలి మావయ్య అన్నాడంట. నువ్వు ఎంత ఇస్తావరా అన్నాడు. నీకు ఎంత కావాలో చెప్పు మావయ్య అన్నాడు. అప్పుడు మావయ్య అన్నాడు, 7 సంవత్సరాలు పని చేస్తే ఎంత కూలి వస్తుందో అంత కూలి డబ్బులు, అంత జీతం నాకు కావాలని అంటే ఆ 7 సంవత్సరాలు నీ దగ్గరే చేస్తాను అన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అంటే పిల్లాడే ఇవ్వాలి, పని కూడా ఆయనే ఇవ్వాలి. ఎందుకంటే ఈయన ఒంటరివాడు. ఈయన ఎవరు? ఒంటరివాడు, ఎవరు లేరు కదా. అక్కడే మోసం చేసి వచ్చాడు యాకోబు. నాకు పెళ్ళి అంటున్నాడు. పెళ్లి చేసుకుంటాకేమో డబ్బులు లేవు. అందుకే కదా ఉద్యోగం లేనోళ్ళు, వ్యాపారం లేనోళ్ళు, ఏమీ లేనోళ్ళే పెళ్ళి అంటారు. అన్నీ ఉన్నవాళ్ళు బిజీగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకని ఈయనకి వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, పొలం లేదు, స్థలం లేదు, ఒంటరివాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? పెళ్ళి అంటే అప్పుడు మావయ్య అన్నాడు, సరిలేరా కంగారు పడకు, పెళ్లి చేస్తాను, 7 సంవత్సరాలు కొలువు చేయి నాకు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కొలువు చెయ్యి. 7 సంవత్సరాల తర్వాత నీ క్యారెక్టర్ బాగుంటే, 7 సంవత్సరాల తర్వాత నువ్వు మంచిగా ఉంటే ఈ రాహేల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఏం పని చేయాలి మాయా అన్నాడు. వ్యవసాయం పని చేస్తాను. వ్యవసాయం నేను చేయను అన్నాడు. మరి తోట పని చేస్తావు అంటే తోట పని నేను చేయను. మరి ఏ పని చేస్తావారంటే, రాహేల్ గొర్రెలు తోలుకెళ్తుందిగా, నేను గొర్రెలు పని చేస్తాను అన్నాడంట. ఏ పని చేస్తాను అన్నాడు? ఎవరి కోసం? రాహేల్ కోసం. అంటే ఫీల్డ్లో ఉండొచ్చని. ఒకటే క్లాస్మేట్స్, ఒకటే ఫీల్డ్, ఒకటే డిపార్ట్మెంట్ అనమాట. అంటే రాహేల్ గొర్రెలు తోలుకుని వెళ్తుందిగా, గొర్రెలు మేపడానికి వెళ్తుందిగా, నేను కూడా గొర్రెలు వెనకాలే వెళ్తాను. నీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయో అన్ని గొర్రెలు డబల్ చేసి పెడతాను నీకు అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాడంట. సరే అని చెప్పేసి గొర్రెలు మేపడానికి వెళ్తే, అంతకంటే ఏం కావాలి నాకు, వెళ్ళి పని చేసుకురా అన్నాడు. మొత్తానికి పని చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు పని చేశాడు. తినకో ఉండకో. ఎందుకంటే ఆయన కోరిక ఏంటి? పెళ్లి చేసుకోవాలి. పెళ్ళి. మరి అక్కడ సంగతులన్నీ మర్చిపోయాడేమో. రెబ్బక మరీ చెప్పి పంపించింది కదా, అరే పలానా చోటకి వెళ్ళు, దేవుని నిబంధన జ్ఞాపకం చేసుకో, దేవుడితోటి ఉండు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, ఇక్కడ తండ్రిని మోసం చేసు, అన్నను మోసం చేసు, అక్కడికి వెళ్ళి ఏ మోసం చేయకని ఈ మాటలన్నీ మర్చిపోయాడు. రాహేల్ చూడగానే పెళ్ళు అని తిరిగి ఇప్పుడు పెళ్లి కోసం ఏం చేస్తున్నాడు చెప్పాలి. పెళ్లి కోసం ఏం చేస్తున్నాడు? కొలువు చేస్తున్నాడు, పాలేరుతనం చేస్తున్నాడు, బానిసగా పనిచేస్తున్నాడు. పని చేసి మొత్తానికి 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాలు అయిపోగానే మావయ్య గారి దగ్గరికి వచ్చాడు. మావయ్య నా లెక్కలు తేల్చి 7 సంవత్సరాలు అయిపోయింది అంటున్నాడు అండి. ఏమైపోయింది? 7 సంవత్సరాలు అయిపోయింది. నీ కూతురు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాను. ఇప్పుడు లెక్కలు తేల్చి డబ్బులు లెక్కెట్టి ఆ డబ్బులన్నీ నువ్వే ఉంచుకో, నీ దగ్గరే ఉంచుకుని నాకు మాత్రం చిన్నమ్మాయి అనలేదు కానీ రాహేల్ని అన్నాడు. ఎందుకంటే రాహేలే తెలుసు, లేయా అతనికి తెలియదు. ఎందుకంటే బయట కనపడేది రాహేలే, లోపల కనపడేది రాహేలే, బయట కనపడేది రాహేలే, ఎక్కడికి వెళ్ళినా రాహేలే కనపడుతుంది. ఊళ్ళో వాళ్ళకు కూడా ఎవరు కనపడుతున్నారు? రాహేలే కనపడుతుంది, లే ఎవరికి కనపడట్లా. కానీ లాభానికి మాత్రం పెద్ద కూతురికి పెళ్ళి అవ్వకుండా చిన్న కూతురికి ఏం చేస్తాం? ఒకవేళ పెళ్లి సంబంధాలు చూసినా లే ఏమైనా గుర్తుపట్టగలుగుతుందా? లేదా పెళ్లి సంబంధాలు పెళ్లి కొడుకుని తీసుకొచ్చిన జబ్బున్నవారిని ఎవరైనా చేసుకుంటారా? కనీసం మొగుడికి లేదా భర్తకి టీ కూడా ఇవ్వలేదు కదా, కనీసం పేటేసి కూర్చోబెట్టలేదు. అటువంటి పరిస్థితి లేదు. అలసట కలిగింది, నీరసం కలిగింది, బలహీనం కలిగింది. మొత్తానికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈడేమో ఎగిరెగిరి పడుతున్నాడు. ఎవరు? యాకోబు. వీడికేమో ఆగట్లేదు. నాకు పెళ్ళి అంటే రారా నీకు పెళ్లి చేస్తానని చెప్పేసి చీకట్లో తాళ్ళు కట్టించాడో ఏం కట్టించాడో తెలియదు కానీ మొత్తానికి లేయా మెడలో కట్టాడు. ఎవరి మెడలో? లేయా మెడలో కట్టాడు. తెల్లారి చూసేసరికి రాహేల్ లేదు అక్కడ. ఎవరున్నారు? లేయా ఉంది. అయ్యి బాబు ఇదేంటారా నాయన, 7 సంవత్సరాలు కొలువు చేసింది దీనికోసమా? 7 సంవత్సరాలు కొలువు చేసింది ఇంతకే ఈ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడు ఈయన? ఈ అమ్మాయి ఎప్పుడు కనపడలేదే. చూస్తానేమో పొద్దున్నే 12 అయినా మంచమికి లేవట్లేదు, ఇలాగుందేంటి, టీ కూడా తీసుకురావట్లేదు, టిఫిన్ కూడా పెట్టట్లేదు. నేనేమో గొర్రెలు తీసుకుని వెళ్ళాలని చూస్తే ముఖం మారిపోయింది, ఫేస్ మారిపోయింది, మనిషే మారిపోయింది. ఇక వెళ్ళిపోయి మావయ్యతో దెబ్బలాడేసుకున్నాడు అనమాట. ఏం వేసుకున్నాడు? గొడవ వేసుకున్నాడు. గొడవ వేసి మావయ్య నేనేం చెప్పాను, నేను రాహేలుగా చేసుకునేది ఈ అమ్మాయిని ఎవరు ఇచ్చి నాకు చేసావు, రాత్రి చీకట్లో నాకేం కనపడలేదు అన్నాడంట. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ముందే చూసుకోవాలి కదరా నువ్వు, ఎలా పడితే అలాగూ పంపిస్తే మాత్రం నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పేసి చచ్చినట్టు నువ్వు 7 సంవత్సరాలు
ఏం చేయాలి? తన వారములు అన్నాడు. ఏంటది? తన వారములు పూర్తి అయ్యేంత వరకు తనతో కాపురం చేయి, లేదా కాళ్ళు చేతులు కట్టేసి కొట్లో పడేస్తానంటే, మావయ్య అంత పని చేయకు మావయ్య, ఏదోటి చేస్తానులే, నాకు చిన్న అమ్మాయి కావాలి కదా, చిన్న అమ్మాయిని అడిగాను కదా, చిన్న అమ్మాయి కావాలంటే ఏం చేయాలని మళ్ళీ అడుగుతున్నాడంట. ఎవరు? రాహేలు. రాహేలు మీదే ఉంది. రాహేలు చేయాలంటే ఏం చేయాలి చెప్పు మావయ్య అంటే, ఇంకేముంది, ఇంకో 7 సంవత్సరాలు నువ్వు పని చేయరా, నువ్వు పని చేసుకుని ఆ గొర్రెలు డబల్ చెయ్యి, నీ శాలరీ ఎంత ఉందో లెక్క పెట్టి అప్పుడు చిన్న కూతురుని కూడా ఇస్తానంటే, ఇంటి దగ్గర ఉంటే లేయ ముఖం చూడాలి, ఇంటి దగ్గర ఉంటే జబ్బు కండ్లు దాన్ని చూడాలి, నేను ఇంటి దగ్గర ఉన్న గొర్రెలు తోలుకుంటా మళ్ళీ మా రాహేలు మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడంట. దేవుడి నామానికి మహిమ కలుగుగా. ఎక్కడికి? ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ రావట్లేదు, ఏదో అప్పుడప్పుడు వస్తున్నాడు కానీ ఏదో మాట్లాడినట్టుగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. అందుకని లవ్ మ్యారేజ్లు చేసుకుంటే అనండి ఒకసారి, లవ్ మ్యారేజ్లు చేసుకుంటే, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే, తల్లిదండ్రులు లేకుండా చేసుకుంటే మోసంలో పడిపోదు గాక. మోసంలో పడిపోతాం. ఈ లోకము అందంగా కనపడుతుంది. యాకోబు ఎవరిని పిలిచాడు? వాళ్ళ అమ్మకేమని చెప్పాడా పెళ్లి చేసుకుంటానని? వాళ్ళ నాన్నకేమని చెప్పాడా? వచ్చిన డబ్బులు వాళ్ళ అమ్మకేమన్నా కొన్నాడా? వాళ్ళ నాన్నకేమన్నా కొన్నాడా? మొత్తం మాంగారికి ఇచ్చేసాడు. మొత్తం ఎవరికి ఇచ్చేసాడు? మాంగారికి ఇచ్చేసాడు. ఎందుకని? పిల్ల కావాలి, పిల్ల 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 కావాలన్నమాట. ఆ పిల్ల కోసం కన్నా ఓల్డ్ని మర్చిపోయి అక్కడ ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో, ఒక చిత్తంతో, అంటే దేవుని చిత్తంతో లాభం దగ్గర పంపించారు. ఎవరు చెప్పాలి? వాళ్ళ అమ్మగారు రెబెకా గారు ఒక చిత్తంతో పంపించింది. యాకోబు ఆశీర్వాదించబడాలి, యాకోబు దీవించబడాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? పెళ్ళిళ్ళు అనే అమ్మాయిల మీద వ్యామోహంతో తిరుగుతున్నాడు. అందుకని తండ్రిని పిలవలేదు. చెప్పండి, తర్వాత ఎవరిని పిలవాలో? వాళ్ళ అమ్మని పిలవలేదు, వాళ్ళ అన్నదమ్ములకి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా తనే సొంత నిర్ణయం తీసుకుని మోసగాడైనటువంటి లాభం చేతిలో చిక్కుకుని అటు ఇటు అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతుంది. యాకోబు మోసపోవడానికి కలిగిన కారణం చెప్పాలి. యాకోబు మోసపోవడానికి కలిగిన కారణం వాళ్ళ అమ్మను ఒక మాట కూడా అడగలేదు, వాళ్ళ నాన్నను ఒక మాట కూడా అడగల. తను మాత్రం రాహేలు నచ్చింది, రాహేలు చేసుకోవాలని తినే సింగిల్గా డిసైడ్ అయిపోయాడు. తనే సింగిల్గా నిర్ణయానికి వచ్చేసాడు. లేదు, అక్కడ మావయ్యనని అడిగాడా? మావయ్య నాకు రాహేలు కావాలి అంటాడే తప్ప అసలు ఆయనలో ఏ ఉద్దేశం ఉందో అది కూడా అడగల. అందుకని మావయ్య ఏం చేశాడు? తెలివిగా తింగరోణ్ణి మోసంలో పడేసాడు. లేదు, ఒక అమ్మాయి అండి అలాగే ఒక అబ్బాయిని ప్రేమించిందంట. బాగా ప్రేమించి తల్లిదండ్రులు ఎదిరించి నేను ఆ అబ్బాయినే చేసుకుంటే ముందు చదువు అవనివ్వే, చదువు అయిన తర్వాత ఆ అబ్బాయి మంచోడైతే మేము చేస్తాము కదా, కాబట్టి ఆ అబ్బాయిని చేసుకోవద్దు, మీ నాన్న ఎంతగా ప్రేమించాడు, ఎంతగా చదివిస్తున్నాడు, చేసుకోవద్దంటే ఆ అమ్మాయి మాత్రం నేను చేసుకుంటా అని తల్లిదండ్రులకు చెప్పకుండా విజయవాడ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందంట. ఎక్కడికి వెళ్ళిపోయింది? విజయవాడ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే గుంటూరులో కాపురం పెట్టాడంట. ఎక్కడ పెట్టాడు? గుంటూరులో కాపురం పెట్టాడు. యవ్వన కాలం ఉన్నంత వరకు 4-5 సంవత్సరాలు బాగానే తిరిగాడు. ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయిలో టీబీ అనేది బయటపడిందంట. ఏంటది? టీబీ, దగ్గుతూ ఉంటుందన్నమాట. ఆ జబ్బు బయటపడగానే హాస్పిటల్లో జాయిన్ చేస్తానని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ వదిలేసి ఇక తన ప్రయాణంలో తన మార్గంలో తను వెళ్ళిపోయాడు. ఇదిగో వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, ఇక ఎప్పటికీ రాలేదు. లేదు, తర్వాత మోసపోయానని తెలిసి ప్రేమించిన వాడు, పెళ్లి చేసుకున్నవాడు విడిచి వెళ్ళిపోయాడని తెలిసి వాళ్ళ తల్లిదండ్రులకి ముఖం చూపించలేక ఆ ఫ్రెండ్స్ని ఈ ఫ్రెండ్స్ని పట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చి చేరింది. హల్లెలూయా. తల్లి ప్రేమించినట్టుగా ఇంకెవరు కూడా ఈ లోకంలో ప్రేమించరు. తండ్రి ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఇంకెవరు కూడా ప్రేమించరు. యాకోబు ఏం చేశాడు? తన తల్లికి ఒక మాట కానీ ఒక కబురు కానీ ఏమి పంపించకుండా సొంత నిర్ణయంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆఖరికి ఎవరిని చేసుకున్నాడు చెప్పాలి? ఆఖరికి ఎవరిని చేసుకున్నాడు? లేయని జబ్బు కండ్లు కలిగిన దాన్ని, నీరసం కలిగిన దాన్ని, కనీసం భర్తకి టీ కూడా పెట్టలేని దాన్ని, కుర్చీ కూడా వేయలేని దాన్ని చేసుకున్నాడు. మోసపోయానని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇంకొక 7 సంవత్సరాలు కఠినమైన చాకరీ చేశాడండి. కఠినమైన పనులు చేశాడండి. ఎవరి కోసం? రాహేలు కోసం. తల్లిదండ్రుల మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే, ఇష్టానుసారంగా తిరిగితే మనకు కఠినమైనటువంటి భారం అనేది వచ్చేస్తుంది. హల్లెలూయా. యాకోబు పరిస్థితి అలాగుంటే ఇప్పుడు లేయ పరిస్థితి చూడాలి. ఎవరి పరిస్థితి? లేయ పరిస్థితి. లేయకు పెళ్ళయిందిరా అనుకుని సంతోషించిందంట రాత్రి. నాకు అసలు పెళ్ళే కాదనుకున్నాను, మొత్తానికి పెళ్ళయిందని సంతోషించే లోపల భర్త అక్కడ లేకుండా పోయాడు. తండ్రి ఏమో నీకు పెళ్లి చేసి నీకు ఆడితోటే ఉండని చెప్పేసి పెళ్లి చేశాడు కదా, ఇక తెగ తెంపులు చేసేసాడు.
ఇక చెల్లెలేమి ఇష్టపడట్లా, మా ఆయన్ని మోసం చేసి నువ్వు చేసుకున్నావని చెల్లెలు మాట్లాడట్లేదు, తండ్రి మాట్లాడట్లేదు. చేసుకున్న భర్త ఏమో రాహేల్ కోసం బయటికి వెళ్ళిపోయాడు. ఇక ఏం చేయాలో తెలియట్లేదు. నేను ఎందుకయ్యా నా బ్రతుకెందుకు, నేనేమో పుట్టించమన్నాను, ఎలాగో నేనేమన్నా అన్నం లేకుండా పుట్టించమన్నాను, నీరసంగా ఉండేటట్లుగా పుట్టించమన్నాను, జబ్బు కండ్లతో పుట్టించమన్నానా? ఒకవైపున భర్తను నేను మోసం చేశాను, ఒకవైపున బయట వారికి ఎవరికి నచ్చట్లేదు, నా జీవితం ఎందుకని చెప్పేసి ఏడ్చుకుంటూ ఒంటరిగా ఉండి ప్రార్థనా గదిలో ఏడుస్తుందంట. ఏం చేస్తుంది చెప్పండి? ప్రార్థనా గదిలో ఏడ్చుకుంటుందంట. ఎందుకు? యాకోబు పలానా పని మీద వచ్చాడు, మా చెల్లెల్ని ఇచ్చి చెయ్యొచ్చు కదా, మమ్మల్ని ఎందుకు ఇచ్చి చేశాడు అని సంతోషించి, ఒకవేళ మా చెల్లెలు చేసుకుంటే చేసుకున్నాడు, మా చెల్లెలు చేసుకునే లోపల మా చెల్లెలు చేసుకున్నా కానీ నాకు కూడా గర్భఫలం కావాలయ్యా, నాకు కూడా సంతానం కావాలయ్యా. ఎందుకనంటే మా నాన్న కోరికంతా నా గురించే, మా నాన్న కోరికంతా పెద్ద కూతురు గురించే, మా నాన్న బెంగంతా పెద్ద కూతురు గురించి, పిల్లలు పుడితే చూడాలని, ఓ సంసార జీవితం కలిగి ఉంటే చూడాలని, ఎంతగానో సంతోషించాలని ఆయన కోరుకుంది. కాబట్టి నాకు సంతానం దయచేయని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దర్శించాడు. చూడండి 29వ అధ్యాయం ఆదికాండము 29వ అధ్యాయం 32వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయం 32వ వచనం. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అతనికి రూబేన్ అని పేరు పెట్టింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. మరి మొత్తానికి పిల్లల్ని ఎలా కన్నదో, మరలా భర్తని ఎలా రప్పించుకుంది కానీ మొత్తానికి రూబేన్ అనేటువంటి కుమారుణ్ణి దేవుడు ఏం చేశారు చెప్పాలి, తనకు అనుగ్రహించాడు. అందుకని సంతులేని దానిని సంతోషం కలిగినటువంటి కుమారుల సంతోషం కలిగినటువంటి ఇల్లాలుగా తయారు చేస్తాడు. ఎండిపోయినటువంటి ఎముకల నుంచి ఎండిపోయిన ఎముకల నుంచి చెప్పాలి గొప్ప సైన్యాన్ని తయారు చేయగలిగినటువంటి దేవుడు. యెషయా మొద్దు నుంచి, ఎండిపోయినటువంటి మొద్దు నుంచి మరలా చిగురునిచ్చేటువంటి దేవుడు. నీ జీవితం అయిపోయిందని అనుకుంటున్నావేమో, నీ జీవితంలో అలసటతో నువ్వు ఉన్నావేమో, నీ జీవితంలో ఒంటరిగా ఉన్నావేమో, నీ జీవితంలో బలహీనంగా ఉన్నావేమో, నీ జీవితంలో నిరాశగా ఉన్నావేమో, దేవునికి ప్రార్థన చెయ్యి, దేవుని మీద ఆధారపడు. మనుషుల వైపు ఎవరి వైపు చూడొద్దు కానీ దేవుని వైపు చూస్తే దేవుడు నీ వైపు చూసునుగాక, దేవుడు నిన్ను బలపరచునుగాక, దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఊళ్ళో వాళ్ళు ఎవరికి లేయ తెలియదు, కుటుంబ సభ్యులు కూడా తెలియదు, పెళ్లి చేసుకునేదాకా యాకోబుకు కూడా తెలియదు. అటువంటి జీవితం ఆమె, ఒంటరితనంలో ఉన్నటువంటి జీవితం, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి జీవితం. తన జీవితము బాగాలేదు, తన జన్మ కూడా బాగాలేదు. అనండి ఒకసారి. కొంతమంది అంటారు, అంత నా కర్మ, ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఆ పరిస్థితి, నా పరిస్థితి ఎందుకు వచ్చింది, నాకున్న కష్టాలు, నాకున్న శ్రమలు, నాకున్న ఇబ్బందులు ఎవ్వరికీ కూడా రాకూడదని చాలామంది కోరుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో కనుక నువ్వు ఉంటే దేవుడు నిన్ను దర్శించునుగాక, దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఎందుకంటే ప్రభువారు ఒక మాట అంటారు, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 22వ వచనం. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ఒకళ్ళు ఇల్లు కడుతున్న సమయంలో మంచిగా ఉన్న ఇటుకలనే తీసుకుంటున్నారు, గోడ మీద పెడుతున్నారు, మంచిగా లేనటువంటి రాయిని పక్కన పడేశారండి. ఇంకొకళ్ళు ఇల్లు కడుతున్నారు, వాళ్ళ పునాది రాయి వేయాలి, ఈ ఇంటి వాళ్ళు విసిరేసినటువంటి పనికిరానటువంటి ఆ రాయి ఇంకొక ఇంటికి ఏమైపోయిందంట, మూలరాయి కింద మారిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ఈ తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే రాహేలు మీద లేదు కానీ లేయా మీదే ఉన్నది. లేయాకు పెళ్ళి అవ్వదు, లేయాకు పిల్లలు పుట్టరు, లేయాకి మంచి జీవితం ఉండదు అనుకున్నటువంటి ఆమెను దేవుడు ఫలవంతభరితంగా ఫలముగా మార్చేసాడంట, గొప్ప ప్రతిఫలం ఇచ్చాడంట. హల్లెలూయా. కానీ రాహేలుకు పుడతారనుకున్నారు మంచి మంచి పిల్లలు, అందమైన పిల్లలు, కానీ రాహేలు గర్భం ఏమైపోయింది, మూయబడింది. ఎందుకనంటే సౌందర్యము వ్యర్థము, సౌందర్యము మోసము. తనకు అందమును చూసుకుని రాహేలు గర్వించిందంట. అందమును చూసుకుని ఏం చేసింది, రాహేలు గర్వించింది. గర్వాన్ని బట్టి రాహేలు గర్భాన్ని దేవుడు మూసివేశాడు. కానీ లేయకున్నటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టి, లేయకున్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి, లేయకున్నటువంటి పరిస్థితిని బట్టి భర్త ప్రేమించకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా, భర్త ప్రేమించకపోయినా, కుటుంబం వారు ప్రేమించకపోయినా, తన తండ్రి దగ్గర నుంచి, అంటే దేవుడైనటువంటి తండ్రి దగ్గర నుంచి గర్భఫలాన్ని పొందుకుంది. తర్వాత చూద్దాం 29:32 చదువుదాం. మరలా 29:30. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనక
అతనికి షిమ్యోన్ అని పేరు పెట్టెను. రెండో కొడుకు పుట్టాడు, వినేవాడు. షిమ్యోన్ అనగా వినుట, వినేవాడు. దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. నువ్వు కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు నీ మొరను ఆలకించేటువంటి దేవుడు. హల్లెలూయా అనండి. నేను ఆరాధన చేసే దేవుడు అనండి బలంగా. నేను ఆరాధన చేసే దేవుడు, నా మొరను వినే దేవుడు. షిమ్యోన్ అని మాటకు అర్థము వినుట, రూబేన్ అని మాటకు అర్థము ప్రేమించుట. దేవుడు ప్రేమిస్తాడండి. మనుషులు ప్రేమించకపోయినా ఎవరు ప్రేమిస్తారు? దేవుడు ప్రేమిస్తారు. ఎవరు విన్నా వినకపోయినా మన మొర, మన బాధ, మన ఇబ్బందులు మనం నమ్ముకున్నటువంటి మన తండ్రి వింటూ ఉంటాడు. తర్వాత మరలా గర్భవతి అయిందంట. చూడండి, లైన్గా పుట్టేస్తున్నారు. ఆమె మరలా గర్భవతి అయి కుమారునికని, ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకొనునని, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపరుద్దాం. హల్లెలూయా. లైన్గా ఒకళ్ళు రూబేను, రెండో వాళ్ళు షిమ్యోను, మూడో వాళ్ళు లేవి అనేటువంటి వాళ్ళు. తర్వాత చదువు నాలుగో వాళ్ళు. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కానీ ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యోధా అని పేరు పెట్టును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపరుద్దాం. ఆ తర్వాత ఉంటుంది ఆమె గర్భము ఉడికిపోయింది. చదవండి ఒకసారి, తర్వాత కంటిన్యూ చేయండి. ఆమెకు కానుపు ఉడికిన. అందరు చెప్పండి, కానుపు ఏమైపోయింది? ఉడికింది. ఇక ప్రసవం అనేది ఇక రాదు, ఇక గర్భం అనేది ఇక రాదు. ఆ గర్భ సంచి అనేది ఏమైపోయింది? చెప్పండి అమ్మా, ఉడికిపోయింది. ఎంతమంది పిల్లలు ఇచ్చాడు దేవుడు? చెప్పాలి, ఎంతమందిని? నలుగురిని. మొట్టమొదటి కుమారుడి పేరేంటి? రూబేను. రూబేను అనగా ప్రేమించేవాడు. రెండోవాడు షిమ్యోను. షిమ్యోన్ అనగా చెప్పాలి, షిమ్యోన్ అనగా వినేవాడు. మూడోవాడు లేవి. లేవి అనగా చెప్పాలి, హత్తుకుని ఉండేవాడు. లేవి అనగా హత్తుకుని ఉండేవాడు. నాలుగో ఆయన యోధా. యోధా అనగా స్తుతించుట. కాబట్టి ఎటువంటి బలము లేనటువంటి లేయ దగ్గర నుంచి బలమైనటువంటి జనం వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపరుద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు అదే చెబుతున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం, వారిలో ఒంటరి అయినవాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. పాడదాం అందరు కూడా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను పట్టినావే. వారు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. చప్పట్లు కొడుతూ అందరూ కూడా, ప్రతి ఒక్కరు ఉద్యోగంగా కదిలించబడతాం.
బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అవే నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆమేన్. రాజా నీ సన్నిధిలో పాడదాం అందరూ కూడా, దేవుని ఆత్మ చేత దేవుని శక్తి చేత నింపడదాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఆ సమయం అంతా దేవునికి ఇవ్వగలిగితే, బాధల్లో ఉన్నటువంటి సమయంలో ఆ సమయం అంతా దేవునికి ఇవ్వగలిగితే, వేదనలో ఉన్నటువంటి సమయంలో ఆ సమయం అంతా దేవునికి ఇవ్వగలిగితే, నీకంటే గొప్పవాడు ఈ లోకంలో ఉండనే ఉండడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. యాకోబు పెనుగులాడినట్లుగా, లేయా పెనుగులాడినట్లుగా, అబ్రహాము పెనుగులాడినట్లుగా దేవునితో పెనుగులాడగలిగినట్లయితే నీ సంతానం అభివృద్ధి చెందునుగాక, నీ వంశం ఆశీర్వాదం పొందుకొనుగాక, నీవు హెచ్చించబడుదుగాక. అబ్రహాము అన్నాడు, అబ్రహామా నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదం పొందుకో. అబ్రహాం అన్ని విషయాలు ఆశీర్వదించబడడానికి కలిగిన కారణం ఏంటి? స్పిరిచువల్ రిలేషన్షిప్, దేవునితో ఎక్కువ సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిన బలిపీఠాలు అనేవి కట్టాడు. బలిపీఠం ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ఇక్కడ లేయా ఒంటరితనంగా ఉంది, లేయా జబ్బు కండ్లు కలిగింది, లేయా నీరసము కలిగింది, లేయా బలహీనురాలు, లేయా ఎక్కడ తీసి అక్కడ పెట్టలేదు. కానీ ఎంత గొప్ప ధన్యత! ఎంతమంది పిల్లలకి కన్నది? నలుగురిని కన్నది. నలుగురిని కన్న తర్వాత గర్భం అనేది ఏమైపోయింది? ఉడికిపోయింది. ఉడికిపోయినా సరే తను ప్రార్థన ఆపలేదు, ఉడికిపోయినా సరే తను ఆరాధన ఆపలేదు, ఉడికిపోయినా సరే తను స్తుతించడం ఆపలేదు, ఉడికిపోయినా సరే తను దేవుడిని మర్చిపోలేదు. దేవుడు మరలా గర్భం తెరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచు. హల్లెలూయా. గర్భం ఉడికిపోయిన తర్వాత మరలా పిల్లల్ని ఇవ్వడం అసాధ్యం. శారమ్మ గారి గర్భం కూడా ఉడికిపోయింది. బైబిల్లో ఇద్దరు గర్భాలు ఉడికిపోయినాయి. ఒకటి శారమ్మ గారు, రెండవది లేయా. వీళ్ళిద్దరు గర్భాలు ఉడికిపోయినాయి. శారమ్మ గారికి అప్పటికి ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు వచ్చేసినాయి. 90 సంవత్సరాల సమయంలో ఇస్సాకుని కన్నది. అప్పుడు గర్భం ఉడికిపోయింది. ఏ కానుపు అనేది రాదు, ప్రసవ దినాలనేవి రావు, స్త్రీ ధర్మం అనేది ఆగిపోయింది. ఆ సమయంలో దేవుడు శారమ్మ గారికి అద్భుతం చేసినట్లుగా ఇక్కడ గర్భం ఉడికిపోయినటువంటి, పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేనటువంటి లేయని దేవుడు ఏం చేశారో తెలుసా? మరలా ద్వారములు తెరవజేసి ఇంకో కుమారుని అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. చూడండి ఆదికాండము 30వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయం 18వ వచనం. నేను నా పెనిమిటికి నా దాసిని ఇచ్చితును గనుక దేవుడు నాకు ప్రతిఫలము దయచేసి అనుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. రూబేన్ అనే మాటకు అర్థం ఏంటి? ప్రేమించుట. సిమియోన్ అనే మాటకు అర్థం ఏంటి? వినుట. తర్వాత లేవి అని మాటకు అర్థము హత్తుకొనుట. యోధ అని మాటకు అర్థము స్తుతించుట. ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చారు, ఇస్సాకారు అనండి ఒకసారి. ఇస్సాకారు అనగా ప్రతిఫలము దయచేసే దేవుడు. బలముగా దేవుడు నువ్వు పట్టుకోగలిగితే, దేవుడి మీద బలంగా నువ్వు ఆనుకోగలిగితే, ఎండిపోయినటువంటి నీ చేను, ఎండిపోయినటువంటి నీ ఉద్యోగం, ఎండిపోయినటువంటి నీ వ్యాపారం, ఎండిపోయినటువంటి నీ బ్రతుకుల్లో మరలా చిగురును దేవుడు పుట్టించునుగాక. హల్లెలూయా. కొంతమంది అంటారు, అయ్యా నాకు ఆరోగ్యం పాడైపోయింది, ఇక నా వల్ల కాదు అంటున్నటువంటి నిన్ను దేవుడు హెచ్చించును గాక. అయ్యా నా వయసు అయిపోయింది, ఇక నా వల్ల కాదు అంటే దేవుడు అంటున్నాడు మరలా నీకు ప్రతిఫలం దయచేస్తాను అంటున్నాడు. అయ్యా నాకు జ్ఞానం లేదు, నేను ఏమి చేయలేనంటే ప్రభువారు అంటున్నారు మరలా నేను నీకు ప్రతిఫలం దయచేస్తాను. ఎందుకనంటే నిన్ను బలపరిచేవాడిని నేను, నిన్ను హెచ్చించేవాడు నేను. నీకు సత్తువ తగ్గిపోయినా, నీకు నీరసం ఉన్నా, నీకు అలసట ఉన్నా, నీకు ఇబ్బందులున్నా, కుటుంబంలో గడవలేకపోయినా, కష్టాల సముద్రంలో నువ్వు ఉన్నా సరే నిన్ను హెచ్చించి బలపరిచి ఉన్నతమైన శిఖరాలు హెచ్చించే దేవుడును నేను అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. నమ్ముట నీ వలన అయితే, నువ్వు నిజంగా నమ్మితే, వాక్యాన్ని ధ్యానం చేస్తే, రాత్రి బవుళ్ళు నిత్యము ప్రార్థన చేయగలిగితే నీకంటే గొప్ప మనుషుడు ఈ భూమి మీద ఇంకెవ్వరూ కూడా ఉండరు. అటువంటి దేవుని ఆత్మ కలిగి నిత్యము ప్రార్థన చేయదుముగాక.
అందుకని కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 1వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. యెహోవాను, అందరూ అండి, యెహోవాను స్తుతించుట అనండి, చదవమ్మా. మంచిది, మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను ప్రతి తంతుల స్వరమండల గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకంటే యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతిని బట్టి నేను ఉత్సహించుచున్నాను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుదాం. అనండి, యెహోవాను, అందరూ అనండి, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస్యత 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. కాబట్టి రాత్రింబవళ్ళు మానక, పోయిన వారం చెప్పుకున్నాం, శరాపులు, కెరూబులు, ప్రధాన దూతలు, మామూలు దూతలు, సర్వలోకమును సైన్యాధిపతి, సర్వలోకమును సృష్టించిన దేవుడు నాకు ప్రభువు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు ఆయన ఆరాధన చేస్తున్నాయి. మనము కూడా దాన్ని అలవాటు చేసుకోగలిగితే లేయ ఏంటి, అంతకంటే గొప్ప దీవెనలు మనకు వచ్చును గాక. అబ్రహాం ఏంటి, అబ్రహాము కంటే గొప్ప దీవెనలు మనకు వచ్చును గాక. ఇస్సాకు కంటే గొప్ప దీవెనలు మనకు వచ్చును గాక. ఎండిపోయినటువంటి మన జీవితాలలో ప్రభువు చిగురును ఇచ్చును గాక, ఫలింపజేయును గాక. ఇస్సాకర్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పాలి. ఇస్సాకర్ అనే మాటకు అర్థం ఏంటి? ప్రతిఫలము అనండి అందరూ కూడా. ప్రతిఫలము. దేవుడు ఈరోజు వాక్యానికి వచ్చినటువంటి నీవు, మందిరానికి వచ్చినటువంటి నిన్ను ప్రభువారు చెబుతున్నారు, నేను నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఏమిస్తున్నారు చెప్పండి? ప్రతిఫలం ఇస్తున్నారు. తర్వాత చదువుదని చూడండి, 30:18 కంటిన్యూ చేద్దాం. లేయా మరలా గర్భవతి అయి ఆరుగురు ఇచ్చాడంట దేవుడు. హల్లెలూయా. పైగా కుమార్తెను కూడా ఇచ్చాడు, దేనా అనేటువంటి కుమార్తెని. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. అసలు పెళ్ళే అవ్వదు ఈ అమ్మాయికి అనుకున్నారు, పెళ్ళి అయిపోయింది. అసలు పిల్లలే పుట్టరు ఈ అమ్మాయికి అనుకున్నారు, పిల్లలు పుట్టేశారు. హల్లెలూయా. ఇతనికి అసలు ఎవరో తోడుగా ఉండరు అన్నవాడిని తోడునిచ్చేసి, అసలు ఈ అమ్మాయిని ఎవరో ప్రేమించరు అన్నవాళ్ళని ఏం చేశాడు? అందరూ ప్రేమించేటట్లుగా చేశారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. పిల్లలుంటే అందరూ ప్రేమిస్తారు, పిల్లలుంటే అందరూ హెచ్చిస్తారు. ఎందుకు అనంటే రూబేను మామూలోడు కాదు, షిమియోను మామూలోడు కాదు. లేవి యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు, లేవి వంశము నుంచే. యోధా అసలు మామూలుడు కాదు, యోధా వంశం నుంచి ఎవరు వచ్చారు? యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, గతికి స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నాత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఈ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞాచింది నీవేనని, అహమును అణచి అధికారులను అదమున చేసిన నీకు. ఈ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞాచింది నీవేనని, అహమును అణచి అధికారులను అదమున చేసిన నీకు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది
ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు పుట్టారు లేయక గర్భంలోంచి? లేవీలు. అంటే దేవుడు మందసాన్ని మోయడానికి ఎవరిని పెట్టుకున్నాడు? దేవుడు లేవీలనే పెట్టుకున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమ. హల్లెలూయా. అలాగే యోధా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నారు. యేసు ప్రభువారు ఏ గోత్రంలో పుట్టారు అంటే లేయ గర్భంలోంచి వచ్చేసాడు యేసు ప్రభువారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమ. హల్లెలూయా. పెద్ద పెద్ద భక్తులు. దావీదు కూడా ఎవరి వంశం చెప్పాలి? దావీదు ఎవరి వంశీయుడు? యోధా వంశీయుడు. హల్లెలూయా. దావీదు కూడా ఎవరి వంశీయుడు? యోధా వంశీయుడు. యోధా అంటే మామూలు విషయం కాదు, లేవి అంటే మామూలు విషయం కాదు, తర్వాత వచ్చినటువంటి ఇశ్శాఖారు అంటే మామూలు విషయం కాదు, తర్వాత వచ్చినటువంటి జెబూలూన్ అనేటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఈ గోత్రాల వాళ్ళని దేవుడు ఉన్నతమైనటువంటి శిఖరాలు హెచ్చించేసాడు అనమాట. హల్లెలూయా. అంటే ఎవరి ద్వారా పుట్టారు వీళ్ళు? బలహీనురాలు ద్వారా, లేయా ద్వారా. లే అనగా బలహీనురాలు, ఎందుకు పనికిరానటువంటి ఆవిడే. మరి మనకు పిల్లలు పుట్టేశారుగా, మన సంగతి ఏంటి? మనకు పిల్లలు పుట్టేశారు కదంటే ఆ పిల్లలు మంచివారు అయ్యేంత వరకు వారి విషయంలో చెయ్యి వేసి ప్రార్థన చేయుదుముగాక. హల్లెలూయా. పిల్లలు పుట్టిన వారు, వివాహం అవనటువంటి వారు ఈ లేయా వలె మీరు ఉంటే గనక మీరు హెచ్చించబడుదురుగాక. రాహేలు వంటి అందం ఉంటే తగ్గించుకొందురుగాక. రాహేలు గర్భాన్ని మూసేసాడండి దేవుడు. రాహేలు గర్భాన్ని ఏం చేశాడు? మూసివేశాడు. గొడ్రాలు అయిపోయిందంట. పైగా ఎవరిని తింటుంది ఇప్పుడు? నాకు పిల్లల్ని అని యాకోబుని తింటుంది. ఎవరిని తింటుంది? దానికైతే 6 ఇచ్చో నాకు ఒక్కదాన్ని కూడా ఇవ్వలేదని చెప్పేసి యాకోబుని తిండి. యాకోబు బతుకుంటున్నాడు, నేను ఎక్కడిచ్చాను బాబు, దేవుడు ఇచ్చాడు. నేను దేవుడు చేశాడు. దేవుడు చేసే కార్యం గర్భఫలము. చెప్పండి, గర్భఫలము యెహోవా అనుగ్రహించి బహుమానం. నా స్టామినా కాదు, నా శక్తి కాదు, నాకు అంత సీను లేదు. అంత సీనే ఉంటే నీకే పిల్లలు పుట్టేవారు కదా అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటే, లేదు నువ్వు నాకు ఎలాగేమని ఇవ్వాలంటే లేయా మారు మనసు పొందిన తర్వాత అప్పుడు ఎవరినిచ్చాడు? యేసేపునిచ్చాడు. లేదు, ఎవరినిచ్చారు? యేసేపుని అనేటువంటి వారిని, ఆ యేసేపు వంశాన్ని తర్వాత దేవుడిచ్చాడు. అందుకని మనలో మార్పు రానంత వరకు, మనలో భక్తి జీవితం కొనసాగనంతసేపు, మనం దేవుడితో అంటు కట్టనంతసేపు మనకు ప్రతిఫలం అనేది రాదు, మనకు ఆశీర్వాదం అనేది రాదు, మనకు దీవెన అనేది రాదు. కాబట్టి ఎవరితో ఎక్కువ సాంగత్యం చేయాలి చెప్పాలి. హల్లెలూయా. లేయా ఎంత బాధపడిందంటే, ఎంత వేదన చెందిందంటే, మాంగారు మోసం చేసి పెళ్లి చేయొచ్చు, ఒకవేళ దేవుని చిత్తంలో ఉందేమో అది, అంతే కదా. 1000 అబద్ధాలు ఆడైనా ఇప్పుడు చేయకుండా ఆ రోజుల్లో అనేవారు. అలా ఇప్పుడు పెళ్లి చేస్తే వెంటనే కోర్టులకు వెళ్ళిపోతున్నారు. మొబైల్ కోర్టులు వచ్చేసినాయి ఇప్పుడు, ఆన్లైన్ అంతా ఇక్కడే ఉంది. హల్లెలూయా. ఫోన్ నొక్కితే చాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కూతురు కోసం అబద్ధం ఆడాడు, కానీ అమ్మాయి మంచిదేగా చెప్పాలి, అమ్మాయి మంచిదే. కానీ ఎక్కువగా ఎవరు ఏం చూస్తారు చెప్పండి? పై రూపాన్ని చూస్తారు. అందరూ కూడా ఏం చూస్తారు చెప్పాలి? ఏ రూపాన్ని చూస్తారు? పై రూపాన్ని చూస్తాడు. కానీ దేవుడు చెప్పాలి, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. అందుకని నీ హృదయం జాగ్రత్తగా ఉండాలి, నీ హృదయం నెమ్మదిగా ఉండాలి. నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక, దేవుడు నిన్ను ప్రేమించునుగాక, దేవుడు నీ మొరను వినుగాక, దేవుడు నిన్ను హత్తుకొని ఉండునుగాక, దేవుడు నువ్వు స్తుతించుదువుగాక, దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక, దేవుడు నిన్ను హెచ్చించునుగాక. లేయా ఎంతగానో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, మనము కూడా కన్నీటి ప్రార్థన, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఏడ్చుకుంటూ ప్రార్థన చేయుదుముగాక, రోదన చేయుదుముగాక. అందుకే ఇర్మీయా గారు అంటారు, నీ పిల్లలకు రోదన ధ్వని చేయగా నేర్పించండి, రోదన విద్యను నేర్పించండి, అంగలార్పు విద్యను నేర్పించండి. మనమేమో సరిపెట్టేసుకుంటున్నాం అన్ని విషయాలు. చెప్పండి ఒకసారి, చెప్పండి అమ్మా. అన్ని విషయాలు సరిపెట్టేసుకుంటున్నాం, చాలే అనుకుంటున్నాం. ఒకవేళ పిల్లలు పుట్టలేదు అనుకో చాలే, ఇల్లు లేదనుకో చాలే,
అని సరిపెట్టేస్తున్నాం. ఉద్యోగం రాలేదనుకో చాలే అని సరిపెట్టేసుకుంటున్నాం. మనకు పోరాటం అనేది లేదు, మనం దేవుడి మీద ఆధారపడటం అనేది లేదు, దేవుడిని విశ్వసించడం అనేది లేదు, దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం అనేది లేదు, బైబిల్ చదవడం అనేది లేదు, బైబిల్లో ఏముందో తెలియట్లేదు. ఆశీర్వాదాలన్నీ దేవుడు బైబిల్లో పెడితే దీన్ని మూసివేసి పక్కన పడేసి సరిపెట్టేసుకుని ఎండిపోయినటువంటి జీవితాలు, మోడు బారినటువంటి జీవితాలు, అలసట చెందినటువంటి జీవితాలు, నిరాశ నిస్పృహలు కలిగినటువంటి జీవితాల్లో మనం అన్నీ సరిపెట్టేసుకుంటున్నాం. కానీ సరిపెట్టడానికి కాదు దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు వాక్యం చెప్పేది, సరిపెట్టడానికి కాదు నీ చేతుల్లో బైబిల్ పెట్టింది, సరిపెట్టుకోవడానికి కాదు దేవుడు ఈ భూమి మీద నిన్ను పెట్టింది. నువ్వేం చేయాలంటే అభివృద్ధి చెందాలి. అనండి ఒకసారి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఫలించాలి, భూమిని నిండించాలి. నీకంటూ ఒక కుటుంబం ఉండాలి, నీకంటూ ఒక పిల్లలు ఉండాలి, నీకంటూ ఒక జీవితం ఉండాలి, నువ్వంటూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. నువ్వు ఫలిస్తే, నువ్వు ఆశీర్వాదం పొందుకుంటే దేవుడు చూసి ఇదిగో నా కుమార్తె సాధించింది, ఇదిగో నా కుమారుడు సాధించాడని ఆయన గర్వంగా చెప్పుకునే స్థితిలోనికి మారిపోదుముగాక. హల్లెలూయా. ఆయన మహిమ పొందేటట్లుగా మన జీవితాలు ఉండుగాక. కాబట్టి ఎవరి మీద ఆధారపడొద్దు, ఎవరి వైపు మనం చూడొద్దు. ఎవరి వైపు చూస్తాం చెప్పాలి, ఎవరి వైపు చూస్తాం? దేవుని వైపే చూడాలి. సరిపెట్టుకోవద్దు, సరిపెట్టుకున్న జీవితాన్ని మనం జీవించవద్దు, సంతృప్తి చెందొద్దు, సంతృప్తి చెందే జీవితాన్ని మనం జీవించవద్దు. హల్లెలూయా. ఉన్నతమైన ప్రతిరోజు దినదినం నూతన పురుషుడు, మన అంతరంగ పురుషుడు ఏం చేయాలి? దినదినము నూతన పరచబడాలి. దేవుడు మనకి ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఏ దీవెనలు ఇచ్చాడు, వాటన్నిటిని భూమి మీదకి తెచ్చుకొందుముగాక. వాటన్నిటిని యాకోబు లాక్కున్నట్టుగా లాక్కొందుముగాక. యాకోబుని దేవుడు అన్నాడు, యాకోబు, అందుకే అక్కడ అమ్మాయిల దగ్గర వేషాలు వేసాడు కాబట్టి 2 జనాంగాలు అయ్యాడు, గుంపులు అయ్యాడు, కానీ ఏమి లేదు, సరైన దీవెన ఆశీర్వాదం లేదు. మళ్ళీ ఎబ్బేకి రాజు దగ్గర ఏమైపోయాడు? ఒంటరిగా అవ్వాల్సి వచ్చింది యాకోబు. అక్కడ వెళ్ళగానే పెళ్ళి 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 అన్నాడు, కానీ ఆ పెళ్లి చేసుకుని వచ్చి తిప్పలు పడుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. తిప్పలు పడి ఎబ్బేకి రేవు దగ్గర వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మీరు అటు వెళ్ళిపోండి, మీరు ఎటు వెళ్ళిపోండి, అందరినీ తోసేసి ఇక దేవుడి పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. ముందుగానే అది చేయుదుముగాక, ముందుగానే దేవుడి పాదాలు పట్టుకుందుముగాక, ముందుగానే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకుందుముగాక. యాకోబు అప్పుడు ఆశీర్వదించబడ్డారు. ఎబ్బేకి రేవు దగ్గరే తండ్రి చిత్తము, తల్లి చిత్తము అక్కడ నెరవేరింది. తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో పంపించారు? హారాను దేశం, నువ్వు పలానా దేశం దగ్గరికి వెళ్ళి లాబాను మంచోడు నీకు అన్నీ నేర్పుతాడంటే ఆయనే సిగ్నల్ చూసేటువంటి ఆయన. ఎవరు? లాబాను. ఆయనే పెద్ద విగ్రహారాధికుడు, ఆయనే విగ్రహాలు పూజ చేసేవాడు. అక్కడ పని అవ్వలేదు. ఈయనేమో భార్యలు అన్నాడు, ఆయనే విగ్రహ పూజలు అన్నాడు. 2 చోట్ల కూడా ఏం నెరవేరలా? దేవుని చిత్తం అనేది యాకోబులో నెరవేరలా. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఎబ్బేకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడినప్పుడు మరలా దేవుని చిత్తంలోనికి, దేవుని నిబంధనలోనికి, దేవుని ప్రణాళికలోనికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, యాకోబు, ఓ మనుషుడా నీ పేరేంటి అని అంటే యాకోబు. యాకోబు అంటున్నాడు, నీ పేరు యాకోబు కాదయ్యా, యాకోబు అంటే మోసగాడు, నీ పేరు ఇజ్రాయేలు, దేవునితో పోరాడు, మనుషులతో కాదు. మనం ఎవరితో పోరాడతాం? మనుషులతో పోరాడతాం. ఉదయం లేస్తే ఏం తెచ్చాడు మా ఆయన, ఏం తెచ్చింది మా ఆవిడని ఉదయం లేస్తే ఎవరితో పోరాడతాం? చెప్పండి అమ్మా. మీ ఆయనతో పోరాడుతున్నారు కదా, అందుకని నేను ఇసిగిపోయి బండేసుకుని బయటికి వెళ్ళిపోతున్నాడు. సాయంత్రం దాకా రాడు, పొద్దున్న వెళ్ళిపోయాడు, సాయంత్రం దాకా రావట్లా. నా మీద ప్రేమ లేదు, వస్తే నువ్వు కుదురుకుంటావేంటి? ఎప్పుడు పోరాటమే. ఎవరి మీద పోరాటం చెందాలి మనం? మన పోరాటం ఎవరితోనూ చెప్పాలమ్మా, దేవునితోనూ. ఇజ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవునితో పోరాడువాడు. దేవుడు అన్నట్టు శోధించి తెచ్చుకోండి, నన్ను శోధించండి, నన్ను అడగండి, మీరు అడగనందున ఏమీ కూడా పొందుకోలేకపోతున్నారు అన్నారు. హల్లెలూయా. సరిపెట్టుకునే జీవితము, భక్తిలో రాజీ అయిపోయే జీవితము, అన్య జనాంగానికి ఎబ్బెట్టుగా ఉండేటువంటి జీవితాన్ని మనం జీవించకుందుముగాక. దేవుడు నీకు ఏమేమి ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఏమేమి దీవెనలు ఇచ్చాడు, దర్శనంలో నువ్వు ప్రవచనంలో పొందుకుని ఒక చోట కూర్చుని దేవుడి దగ్గర నుంచి లాక్కొందువుగాక. ఆగిపోకుండా రోజు ప్రార్థన చేసి దేవుడి చేతిలో ఉన్న బహుమతులు తీసుకొందువుగాక. హల్లెలూయా. అటువంటి కృపాధన్య తోడైండునుగాక. లేయా ఎటువంటి పరిస్థితులు ఉందో తెలుసు కదా, ఎటువంటి వారిని పుట్టించింది చెప్పాలి? గొప్ప గొప్ప వంశీయుల్ని పుట్టించింది తన గర్భంలోంచి. గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉండేటువంటి వారిని పుట్టించింది. మనం ఎవరిని పుట్టిస్తున్నాం? మన పిల్లలు ఏ మార్గంలో వెళుతున్నారు? మనం ఎవరిని కంటున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ కనేస్తే పిల్లల విషయంలో రోజు ప్రార్థన చేయుదుముగాక, మనవాళ్ళ మనవరాల విషయంలో రోజు ప్రార్థన చేయుదుముగాక. వారు మంచి జీవితం కలిగి ఉండాలి. నాకు తెలిసి లేయా గారు ప్రార్థన చేసి ఉంటారు, ఈ రూబేను మంచివాడు అవ్వాలి, అందరినీ ప్రేమించాలి. ప్రేమించాడా లేదా? ఏసేపుని అన్నదమ్ములు గోతిలో తోసేస్తే అక్కడ ప్రేమించింది ఎవరంటే రూబేనే.
రూబేనే మరలా గోతులోంచి విడిపించాడు. హల్లెలూయా. షిమ్యోను అనేటువంటి వాడు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తూ మరి దేవుడిని అడిగిందేమో అటువంటి వారిని ఇచ్చి. ఈ లేయా అనేవాడు, అయ్యా నీ మందసాన్ని మొయ్యాలి, నీ మందసాన్ని మొయ్యాలి, నీ మందసాన్ని మొయ్యాలి అని అడిగిందేమో. ఎవరు అడగలేదేమో. హల్లెలూయా. రాహేలు అడగలేదేమో, అంతకుముందున్న శారా అడగలేదేమో, అంతకుముందు ఉన్నవారు అడగలేదేమో. ఎవరు అడిగారు? ఎందుకు పనికిరానటువంటి లేయా అడిగింది. అందుకని నా మందసాన్ని లేవి గోత్రికులు మాత్రమే మొయ్యాలి, ఇక ఎవరు కూడా ముట్టుకున్నా నేను ఊరుకోనని. తర్వాత యేసుప్రభు వారు, అయ్యా నా గర్భంలో నువ్వు పుట్టాలని యేసుప్రభు వారిని కోరుకుందేమో. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఏం కోరుకొని చెప్పండి, ఎంత చక్కగా కోరుకొని చూడండి. నా గర్భాన్ని నువ్వు పుట్టాలయ్యా అని అంటే ఆయన పుట్టకపోయినా ఆయన వంశంలో పుట్టేటట్టుగా యోధాను పుట్టించాడు ముందు. యోధా తర్వాత 2000 సంవత్సరాల తర్వాత యేసుప్రభు అదే గోత్రంలో పుట్టేశారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమ. దావీదు గారు కూడా యోధా గోత్రమే, హిజ్కియా రాజు కూడా యోధా గోత్రమే, మంచి మంచి పనులు చేసిన యోధా రాజులందరూ కూడా యోధా గోత్రానికి సంబంధించిన వారే. హల్లెలూయా. ఆశీర్వాదం పొందుకున్న వారందరూ ఇస్సాకారు గోత్రాలే. పెద్ద పెద్ద వాడల వ్యాపారం చేసే వాళ్ళందరూ నఫ్తాలి గోత్రానికి సంబంధించిన వారే. అలాగూ ఇజ్రాయేల్ 12 గోత్రాలు కూడా దీవించబడ్డాయి, ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ఒక అమ్మాయి తప్ప. అమ్మాయి ఎవరు? దేనా. మరి అమ్మాయిని కంటూ ఏం ఆలోచించుకుందా ఆవిడ? ఆమె లోకంలో అందాలు చూసుకుంటా వెళ్ళిపోయింది, మోసపోయింది, పాడైపోయింది, చనిపోయింది. హల్లెలూయా. కుమారుల కంటూ మాత్రం మంచిగా ఆలోచన చేసింది, కూతురు కంటూ మాత్రం మంచిగా ఆలోచించింది. అందుకని మన ఆలోచనలు బట్టే మన జీవితం. అనండి ఒకసారి. మన ఆలోచనలు బట్టే, మన ఉద్దేశాలను బట్టే, మన ప్రణాళికలు బట్టే మన జీవితం. అందుకని ప్రతిరోజు మంచి ఆలోచనలు ఆలోచించిందుగాక, మంచి ఆలోచనలు కలిగి ఉండుదుముగాక. ఒకవేళ మంచి ఆలోచన లేకపోతే దీన్ని చదవండి, బైబిల్ చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానం చేసేవాడు నీటి కాలవల వారు నాటబడిన చెప్పాలి మొక్క వలె ఫలిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క రెబెకా మేనత్త అనండి ఒకసారి. మేనత్త ఎవరికి మేనత్త? లేయాకి మేనత్త. కొడుకు మర్చిపోయాడు నిబంధనని, లేయా మర్చిపోలేదు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ఈయన మేనత్త కొడుకే. ఎవరు మేనత్త కొడుకు? లేయాకి మేనత్త కొడుకే, అంతే కదా. రెబెకా ఆయన మేనమామ. ఎవరు మేనమామ? యాకోబుకి లాబాను ఏమవుతాడు? మేనమామ అవుతాడు. లేయా ఏమవుతుంది? బావనే కదా చేసుకుంది, సొంత బావనే చేసుకుంది. కానీ బావ మర్చిపోయాడేమో, తండ్రి మర్చిపోయాడేమో, ఇక్కడ చెల్లి మర్చిపోయిందేమో రాహేలు. కానీ లేయా మర్చిపోలేదు దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని నిబంధనని, దేవుని ప్రణాళికల్ని, దేవుని ఉద్దేశాన్ని లేయా మర్చిపోలేదు. అందుకని రత్నాల లాంటి బిడ్డలు, ఎటువంటి బిడ్డలు చెప్పండి? రత్నాల లాంటి అమూల్యమైనటువంటి బిడ్డల్ని తను తయారు చేసుకుంది. ఆమె లేవలేదేమో, కూర్చుని లేవలేదేమో, కానీ 10 మంది సపోర్ట్ ఇచ్చేటట్లుగా తన కుమారుల జీవితాలు అద్భుతాలు జరిగేటట్లుగా చేసుకుంది. హల్లెలూయా. మనం లేవలేకపోవచ్చు, మనం బలహీనులు, మనం ఎన్నిక లేనివారు, మనకు శక్తి లేదు, మనకు అలసట వచ్చేసింది. అయినా సరే మన సంతానం బాగుండేలాగా, మన పిల్లల జీవితాలు బాగుండేలాగా, మన కుటుంబం అభివృద్ధి చెంది ఉండేలాగా, మన కుటుంబం విస్తరించబడి ఉండేలాగా బలమైన నిర్ణయం తీసుకుందుముగాక. గదిలో ఒంటరితనముతో ఎన్నిక లేకుండా బలహీనంగా ఉన్నటువంటి లేయా ఎంత పని చేసింది? బలముండి, శక్తి ఉండి, జ్ఞానం ఉండి, చదువు ఉండి మనం ఎన్ని పనులు చేయాలి? చేస్తున్నామా? చేయట్లా. పొద్దున్నే లేచి మూట వేసేసుకుని నేనేదో సంపాదించుకోలేక 500 600 అని చెప్పేసి దాన్ని పాకులాడతాం తప్ప దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం, ఆకాశపు వాకిళ్ళు పట్టజాలనంత విస్తారమైన దీవులు వచ్చేటువంటి ఆశీర్వాదం లాక్కుందామని ఎవరికి లేదు. లాక్కోవాలంటే సమయమందును అసమయందును ఎడతెగక నువ్వు ప్రార్థన చేసి దేవునితో పెనుగులాడుదువుగాక, దేవుణ్ణి హత్తుకొని ఉండుదువుగాక, దేవుణ్ణి ప్రేమించుదువుగాక, దేవుని మాటలు విందువుగాక, దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం లాక్కొందువుగాక. జ్ఞానం బట్టి ప్రతిఫలం లాక్కోవద్దు, నీ బలాన్ని బట్టి ప్రతిఫలం లాక్కోవద్దు, నీ ఆలోచన బట్టి ప్రతిఫలం లాక్కోవద్దు. దేవుని శక్తిని బట్టి, దేవుని బలమును బట్టి, దేవుని మహిమను బట్టి నువ్వు ప్రతిఫలం లాక్కొందువుగాక. భక్తులైనటువంటి వారందరూ ప్రార్థన చేసి పొందుకున్నారండి, ప్రార్థన చేసే ప్రతిఫలం లాక్కున్నారు. ఒక అబ్రహాము గారు కానీ, ఇస్సాకు కానీ, యాకోబు గారు కానీ, ఇంకెవరు భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ దేవుని దగ్గర పెనుగులాడి ఆశీర్వాదాలు తెచ్చుకున్నారు. ప్రభువారు అంటున్నారు, నన్ను ప్రేమించు వారిని అనండి ఒకసారి, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. ఆదివారం ఆరాధన మానేసామంటే దేవుణ్ణి ప్రేమించట్లేదని, మంగళవారం ప్రార్థన మానేసామంటే దేవుణ్ణి ప్రేమించట్లేదని, శుక్రవారం ప్రార్థన మానేసామంటే దేవుణ్ణి ప్రేమించట్లేదు, కుటుంబాన్ని ప్రేమించుకుంటున్నాం. వరుస మంది పాస్టర్ గారు ఎలా వస్తాం ప్రార్థనకే?
లేదు అంటే దేవుణ్ణి ప్రేమించట్లా. ఎవరిని ప్రేమిస్తున్నాం? వర్షంలోకి వస్తే నీకు జలుబు వస్తుందేమో, దగ్గు వస్తుందేమో, రంప వస్తుందేమో, అనారోగ్యం వస్తుందని నీ శరీరాన్ని ప్రేమించుకుంటున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించుదుము గాక, దేవుణ్ణి హెచ్చించుదుము గాక, దేవుడి దగ్గర నుంచి ఈవులు బహుమతులు లాక్కొందుము గాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక.